ఆస్తిక మహాజనులకు శేషదాసుల వారి యొక్క ఆరాధనా మహోత్సవ శుభాకాంక్షలు. మహానుభావులు ప్రాతస్మరణీయులైనటువంటి శేషదాసుల వారి యొక్క ఆరాధనా మహోత్సవము. ఈరోజు ఆరాధనా మహోత్సవంలో భాగంగా మొదలకల్లు శ్రీ తిమ్మప్ప వారికి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి కూడా ప్రాతః పూజలన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాసుల వారి వంశస్థుల ఇంటి నుంచి ఉదయాన్నే పంచామృతాభిషేకాలు మరియు అదేవిధంగా తిమ్మప్ప స్వామికి పంచామృతాభిషేకాల తర్వాత ఈరోజు కథానాయకులైనటువంటి అంటే ఈరోజు ఆరాధన ఎవరిది ఉంది అంటే శేషదాసుల వారిది. ఆ శేషదాసుల వారి యొక్క పంచామృతాభిషేకము అదంతా కూడా నిర్వహించడం జరిగింది. ఆ ఆరాధనలో భాగంగా ఈరోజు అవమాన హవనాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీని తర్వాత ఆ శేషదాసుల వారి యొక్క రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సంగీత కార్యక్రమము, దాని తర్వాత వచ్చినటువంటి పండితులచే ప్రవచనాది కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత శేషదాసుల వారికి నైవేద్య కార్యక్రమాలు, దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆ శేషదాసుల వారి అంతర్యామి అయినటువంటి ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే ముల్దకల్ క్షేత్రానికి వచ్చి శేషదాసుల వారిని దర్శనం చేసుకుని అదేవిధంగా శేషదాసుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ క్షేత్రమూర్తి అయినటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద గోవింద గుబ్బియాళో 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 గోవింద గోవింద గుబ్బియాళో. వైష్ణవర జన్మ ఉంటే గుబ్బియాళో ಮಧುಸೂದನ ಧ್ಯಾನದಿಂದ ಅತಿಶಯವು ಈಗುದೋ ಗುಬ್ಬಿಯಾಳೋ. ವಿಷ್ಣು ಭಜನೆ ಇಲ್ಲದ ಬಗೆ ವೈಷ್ಣವರ ಜನ್ಮ ಉಂಟೆ ಗುಬ್ಬಿಯಾಳೋ. ಮಧುಸೂದನನ ಧ್ಯಾನದಿಂದ ಅತಿಶಯವು ಈಗುದೋ ಗುಬ್ಬಿಯಾಳೋ. ಕೇಶವನ ಅಂತರದ ದೋಷವನ್ನ ಪರಿಹಾರ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಂದ್ರೆ ಇಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದ್ರೆ ಮಾತ್ರ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ದಾಸರಾಯರು ಹೇಳ್ತಾರೆ, ಭೂಮಿಯೋಳು ವರದೇಶ ವಿಠಲನ್ನ ನಿಜ ಭಕ್ತ ಸ್ತೋಮಕ್ಕೆ ಶಿರವಾಗಿ ನಮಿಸುವೆ ದಾಸವರಿಯರಿ ವಂದಿಪೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ ದಾಸವರಿಯರ ಪಾದ ಕೆರಗಿ ಜನ್ಮಾಂತರದ ದೋಷವ ಪರಿಹರಿಸಿಕೊಂಬೆ ಅಂತ. ದಾಸರಾಯರ ಯಾಕೆ ನಾವು ದಾಸರಾಯರ ಸ್ಮರಣೆಯನ್ನ ಮಾಡಬೇಕು?